యూజువల్‌గా సార్ ఇవి విన్నంత ఈజీగా ప్రాక్టికల్‌గా ఉండదు. ప్రాక్టికల్‌గా చాలా ఛాలెంజెస్, కష్టాలు ఉంటాయి ఇందులో. మీరు సక్సెస్ అవ్వడానికి మీ జర్నీ ఎట్లా ఇక్కడి దాకా వచ్చింది? మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ కూడా ఉంటాయి గదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేను సక్సెస్ హ్మ్. చూడలేదండి. ఓకే. ఇంకొక 2 ఇయర్స్ పడుతుంది. ఓకే. ఇది మేము 8 సంవత్సరాల కింద స్టార్ట్ చేశాం. ఓకే. సో, మేము తయారు చేసిన మిషనరీ ఏమి టెక్నాలజికల్ మార్వెల్స్ ఏం కావు. హ్మ్. ఇవన్నీ గూడా ఎప్పుడో ఉన్నవి. హ్మ్. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయి. హ్మ్. ఒకప్పుడు మన ఇంట్లో పప్పులన్నీ మన అమ్మమ్మలు, నాయనమ్మలు ఇసురురాయిలోనే చేసేవాళ్ళు. హ్మ్. కారము, వడ్లు, బియ్యం ఇవన్నీ అన్ని గూడా ఇంట్లో దంచుకొని తయారు చేసుకునేవాళ్ళు. దంచుకొని హ్మ్. చేసుకునేవాళ్ళు. హ్మ్. వీటిని మేమేం చేసామంటే ఒక ప్రాపర్ వేలో మేము ఆర్గనైజ్ చేసాం. హ్మ్. ఇది ఇన్ని సంవత్సరాలైనా మనకి ఎకనామిక్ రివల్యూషన్ స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలైనా గానీ హ్మ్. రైతు దగ్గర రాలేదు. హ్మ్. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ విషయం అండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అవును. అంటే చాలా కష్టమైనటువంటి పని ఇది. అంత ఈజీ కాదు. హ్మ్. దీన్నంతా రకరకాల ఫార్మర్స్‌ని ఆర్గనైజ్ చేసుకొని, ఆ మిషనరీని తయారు చేసుకొని, వాళ్ళకి లోన్స్ బ్యాంకర్స్ ఇవ్వరు. వాళ్ళకి ఆ లోన్‌లకి గ్యారంటీగా నేనుండి, వాళ్ళకి లోన్స్ ఇప్పించి, ఈ మిషనరీని వాళ్ళ దగ్గర ఇన్‌స్టాల్ చేసి, హ్మ్. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అవి అంత ఈజీగా వాళ్ళకి ప్రొడక్ట్ రాదు. హ్మ్. అవుట్‌పుట్ అనేది సరిగ్గా రాదు. అలాంటి దాన్ని వాళ్ళకి రావాలంటే మేము ట్రైన్ చేయాలి వాళ్ళని. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మనము ఒక కూర వండడం లాంటిది. మనం హ్మ్. ఫస్ట్ అటెంప్ట్‌లోనే మనకి అద్భుతమైన టేస్టీ కూర రాదు. హ్మ్. అది మనం 10 సార్లు ఆ కూరని తగిలేసిన తర్వాత ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే నేర్చుకునేది. అవును. ఫుడ్ ప్రాసెసింగ్ గూడా అంతే. హ్మ్. అంత ఈజీగా అవుట్‌పుట్ రాదు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. హ్మ్. మరి ఇప్పటి వరకు వాళ్ళకి లోన్‌లు ఇప్పించాము. మరి వాళ్ళు ప్రాఫిట్‌లో ఉండరు. మరి అప్పటి వరకు ఎలా తట్టుకోవాలి? వాళ్ళు ఈఎంఐలు ఎలా కట్టాలి అంటే, ఆ ఈఎంఐలు గూడా మేమే కట్టాం. ఓహ్! సో, ఇంత కష్టపడి ఇవన్నీ చేసి, హ్మ్. ఇప్పుడు ఏంటంటే, ఇయన్నీ చేస్తున్న క్రమంలో మా కంపెనీ 2 సార్లు కింద పడిపోయి, అసలింకా ఇది పైకి రాదు అని అనుకున్న సిట్యుయేషన్‌కి గూడా మేము వెళ్ళి, హ్మ్. మళ్ళీ మాకు 2023లో చాలా గట్టి దెబ్బ తగిలింది. అసలు హ్మ్. కంపెనీ టోటల్‌గా క్లోజ్ అయ్యే పొజిషన్‌కి వచ్చింది. హ్మ్. మేము 6 రాష్ట్రాల్లో 700 యూనిట్లు పెట్టాం. హ్మ్. మేము 10 యూనిట్లు గూడా పెట్టి చేయొచ్చు దీన్ని. కానీ ఎందుకు చేయలేదంటే, 10 యూనిట్లు పెడితే మనకు ఒకటో, రెండో ప్రొడక్ట్స్ ఒస్తాయి. హ్మ్. మళ్ళీ అది గూడా 365 డేస్ రావు. హ్మ్. ఒక ఏరియాలో పెసళ్ళు అక్టోబర్‌లో ఒస్తాయి. ఇంకో ఏరియాలో మార్చ్‌లో ఒస్తాయి. ఇంకో ఏరియాలో జూన్‌లో ఒస్తాయి. హ్మ్. అట్లా మనం 365 డేస్ ఆ ప్రొడక్ట్స్ అందించాలి హ్మ్. కస్టమర్స్‌కి అంటే, అన్ని రాష్ట్రాల్లో, అన్ని సీజన్‌లలో పంటలు పండే చోట, ప్రతి చోట ఇది పెట్టాలి. అందుకని మేము ఒక 700 యూనిట్లు పెట్టాం. హ్మ్. వీటన్నిటిని మేనేజ్ జేయడానికి, వీటన్నిటిని ప ప్రాసెసింగ్ జేయించడానికి మాకు 2023లో డబ్బు సరిపోలేదు. హ్మ్. దాంతో కంపెనీ కొలాప్స్ అయిపోయే పొజిషన్‌కి వచ్చింది. అయినా సరే దాన్ని తట్టుకొని మళ్ళీ బ్యాక్ తీసుకొనొచ్చి ఇప్పుడు ఉన్న రైతుల్ని ఎవరైతే మిషనరీ ఇచ్చామో వాళ్ళందరి చేత ప్రాసెసింగ్ చేపిస్తూ, ఆ మెటీరియల్‌ని డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి అందిస్తున్నాం. హ్మ్. ఇంకా ఇదంతా ఒక ప్రాపర్ మోడల్‌లాగా నిలబడాలంటే నాకు ఇంకొక 2 ఇయర్స్ పడుతుందండి. కానీ ఎంత జర్నీ చేయాలి అంటే ఇన్ని ఆటుపోట్లు తట్టుకొని ఎళ్ళాలంటే ఒక గట్టి బలమైన ఏదో మోటివేషన్ ఉంటుంటది. ఏదో బలమైన ఒక ఏమంటారు దాన్ని చేయాలన్న సంకల్పమో లేకపోతే అది ఏంటి మీ వరకైతే ఈ అవర్ ఫుడ్ వెనక దీన్ని ఇలా నిలపాలి అని మీ వెనక లక్ష్యం ఏంటి? ఇప్పుడు నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు హ్మ్. మా ఫాదర్ మార్కెట్‌లో పల్లీలు అమ్మి వచ్చారండి. హ్మ్. సో, జనరల్‌గా మార్కెట్‌కి వ్యవసాయదారుడు వెళ్ళినప్పుడు అది అమ్మి డబ్బు తీసుకొని వస్తారు కాబట్టి, ఆ టైంలో పిల్లలకి ఏదో ఒకటి తీసుకొస్తారు. హ్మ్. ఆ రోజు ఏం తీసుకురాలేదు. సో, నేనప్పుడు మా ఫాదర్‌ని అడిగాను, "ఏంటి అసలు ఎందుకు తీసుకురాలేదు? నువ్వు చాలా బాధలో ఉన్నావు ఏంటి?" అంటే, హ్మ్. "మనం ఇంతకాలం కష్టపడి పని చేస్తాము. తీరా అది మార్కెట్‌కి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఖరీదుదారు ఏ రేట్ చెప్తే ఆ రేట్‌కి మనం అమ్మేసుకొని రావాలి. హ్మ్. ఆ సంవత్సరం ఏమైంది అంటే తుఫాన్లు వచ్చినప్పుడు పల్లీలు తడుస్తాయి. హ్మ్. తడిచినప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువుండి కొన్ని కొన్ని ఊర్లలో నుంచి వచ్చినటువంటి పల్లీలు మొలకలొస్తాయి. హ్మ్. ఆ కారణం జెప్పేసి అన్ని మెటీరియల్స్‌ని మొలకలు రాకపోయినా గానీ, తడవకపోయినా గానీ అదే రేట్ ఆఫర్ జేస్తారు. అట్లా ఓకే. ఎక్స్‌ప్లాయిట్ జేస్తారు ఫార్మర్స్‌ని. హ్మ్. ఇట్లా మనము ఖరీదుదారుల చేతిలో వాళ్ళు ఏం జెప్తే అది తీసుకొని రావాల్సిందే. మనం ఏం అడగడానికి లేదు అని జెప్పి చాలా బాధపడ్డారనమాట. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనే థాట్ ప్రాసెస్ నుంచి హ్మ్. మొదలైంది. అట్లా రైతు ఎందుకు ఈ ఖరీదుదారుల పైన డిపెండ్ అవ్వాలి. అంటే హ్మ్. మిడిల్ మ్యాన్‌కి ఏ రేటు వాళ్ళు ఆఫర్ చేస్తే ఎందుకు ఇవ్వాలి? హ్మ్. వాళ్ళేం సొంతంగా చేయలేరా? ఇప్పుడు ఏ ఏ ప్రొడక్ట్ అయినా తయారు చేసినప్పుడు తయారు చేసే మ్యానుఫ్యాక్చరరు
నా ప్రోడక్ట్కి ఇంత ఖర్చు అవుతుంది, ఉమ్, నాకు ఇంత ప్రాఫిట్ కావాలి అని చెప్పి ఒక రేట్ నిర్ణయిస్తాడు. ఉమ్, ఒక్క రైతే రేట్ని నిర్ణయించలేడు. ప్రొడక్ట్ మ్మ్. తయారు చేసింది అతనే, విత్తనాలు వేసింది అతనే, దానికి నీళ్లు పెట్టి నారు పోసి మొత్తం దానికి మందులు కొట్టి మ్మ్. అన్ని రకాలుగా దాన్ని చూసుకొని ఫైనల్గా ప్రొడక్ట్ అమ్మడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు అతని చేతిలో ఉండదు రేట్. ఆ ధర వేరే ఎవరో నిర్ణయిస్తారు. అవును. సో ఇందులోంచి ఈ అవర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ పుట్టిందనమాట. దీని అంతటికి సొల్యూషన్ ఏంటంటే ఎక్కడ పండిన పంటని ఉమ్, అక్కడే ప్రాసెస్ చేసి దాన్ని రైతు డైరెక్ట్ కన్జ్యూమర్కి తీసుకెళ్ళగలిగితే రైతు బాగుపడతాడు. ఉమ్. ఇదే మెయిన్ కాన్సెప్ట్. అండ్ కన్జ్యూమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు, అది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి. మిడిల్ మ్యాన్ లేనప్పుడు కొంత కల్తీ తగ్గే అవకాశం కూడా ఉంటుంది Yes, మామూలుగా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది, చాలా గొప్ప లక్ష్యం ఇది, అలాగే కంటిన్యూ అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.